చెక్ 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 1 2 3 ఆడియో చెక్ 1 2 3 ఆడియో చెక్. అదే అందుకనే బ్రేక్ కొడితే కొట్టావు లాగి ఒకసారి గుద్ది లాగచ్చు మాకు పడితే వెనక్కే పడతా ముందు పడ్డాను అనుకో వాళ్ళందరూ వచ్చి నా మీద పడతారు. నిర్వహిస్తోంది. ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తీవ్ర ఆవేదనలో మునిగిపోయాయి. ఇదిలా ఉంటే ఎక్కడికక్కడ కేసులు పెడుతుండడంతో
బాచారు, పశువులు బాచారు. దీంతో కుటుంబ పెద్దలు కోల్పోయిన ఆ కుటుంబాలు దిక్కులేనివిగా మారిపోయాయి. దిక్కులేనివిగా మారిపోయాయి. అటువంటి ప్రసాద్ మంది లెఫ్ట్ తీసుకుంటే కార్నర్ లాపు కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ప్రవాసాంధ్రులు వారికి చేయూతను అందించారు. వారికి నాయకులు గౌరవనీయులు శ్రీ జంగాల అజయ్ కుమార్ గారు అమరావతి రైతుల ఆకాంక్షలు ఈ రాష్ట్ర ప్రజలకి తరలి రాబోతా ఉన్నారు. వేల మంది పైచిలుపు ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీల నినాదాలు చేస్తున్నారు. అమ్మాయికి ఈమెయిల్ మధ్యలోకి రమ్మను.
ముఖ్యమంత్రి మొండి వైఖరి ఇదే మీరు హలో అన్నా ప్రేమ ప్రేమ పెట్టారు. దీంతో అలా ఆపిన రైతులపై, అలా ఆపిన ఎస్సీ రైతులపై, అలా ఆపిన ఎస్సీ బీసీ రైతులపై సైతం, అలా ఆపిన రైతులపై సైతం ప్రభుత్వం పోలీసులు అట్రాసిటీ ఆగదు ఆగదు ఆగదురా. రాత్రంతా మహిళా తల్లులు
అమరావతికి జరిగిన గదువా గదురా అమరావతికై పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా నకిలీ ఉద్యమ పోరాటం. రాజధానిని ఇక్కడ తామంటే ఇచ్చిరినాడు రైతులు భూములు, ఇచ్చిరినాడు రైతులు భూమి. రాజధానిని ఇక్కడ తలా బంగారు భూమిని త్యాగం చేసిరి భూమి పుత్రులు మా త్యాగాలను తుంగలు దొక్కి మా ఓట్లతో గద్దెలు ఎక్కి ఊసర వెల్లిల మాట మార్చితే ఊరుకోము. అమరావతికై పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా ప్రజలతోటి మీ చెలగాటం. ఆగదు ఆగదు ఆగదురా అమరావతికై పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా ప్రజలతోటి మీ చెలగాటం. అమ్మలు అక్కలు తల్లులు చెల్లెలు రాజధానికై పిడికిలి ఎత్తి లాఠీ ఎత్తిన నిత్తురు పారిన గడమే ఎత్తిరి ముందుకు సాగరి గడమే ఎత్తి ఆంధ్ర ప్రజల ఎత్తులు మేము పసిగడతాం, ఉద్యమానికి పదునెడతాం, రాజధాని సాధించేదాకా యోగగా కోరును చేస్తాం. ఆగదు ఆగదు ఆగదురా అమరావతికై పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా నీవు కఠిన ఉద్యమ చెలగాటం. ఆగదు ఆగదు ఆగదురా అమరావతికై పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా నకిలీ ఉద్యమ చెలగాటం. దయచేసి నిన్న 10 గంటల నుంచి ఈరోజు ఉదయం అంటే అన్యాయంగా అక్రమంగా మన శిబిరాల్లోకి వచ్చి మా సొంత స్థలాల్లో నిర్వహిస్తున్నటువంటి శిబిరంలో వచ్చి మా మీద దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తా ఉంటారు? మరి ఎందుకు రక్షణ కల్పించట్లేదు? ఎక్కడ ఈ యొక్క 3 రాజధానుల శిబిరం తొలగిస్తేనే మాకు రక్షణ దొరుకుతుంది అనేటువంటి డిమాండ్. ఇంతకంటే ఏ మాటను మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మన డిమాండ్ మీరు చెప్పండి, రాసేవండి. నేను దాని మీద హామీ తీసుకుంటా రిటర్న్ గా. నువ్వు చెప్పే సమాధానం కాదు. 20 రాత్రి నుంచి ఆయన కూర్చుంది రాత్రి నుంచి కూర్చుంది. ఎందుకంటే అవును ఏదో చెప్పాలి. అదే నిన్న మమ్మల్ని మీరు వదిలి పెడితే చూపించేవాళ్ళం ఆ పవర్ ఏంటో. కానీ మీ మాట మీద ఇల్లు ఇచ్చి మేము శిబిరంలో కూర్చొని తన్నులు తిన్నాం నిన్న. ఇది మట్టికి మేము ఒప్పుకోం. మీరు ఈ శిబిరం మేము ఇక్కడ ఖాళీ చేసినా గానీ మేము తట్టుకోలేము. ఇంటికెళ్ళి ఏదో ఒకటి చేసి చచ్చిపోవాల్సిందే గాని అసలు మేము మట్టికి ఇప్పుడు మీరు చెప్పారని నిన్న లోపలికి వెళ్ళాం, ఇవాళ వెళ్తాం. రేపేంటి అనేది ఎందుకు సార్ మాకు? అసలు ఆ మాటకి మేము తట్టుకోలేకపోతున్నాను. నేను రాత్రి నుండి అసలు ముందు స్టేషన్ లో కూర్చోబెట్టాల్సిందే. మీరు ఎందుకుతారో లేదో తెలియదు, అది స్టేషన్ కి రావాలి అంతే. అది వచ్చేది వాళ్ళు 5 వచ్చారేమో, మేము 10 మంది ఉన్నాం. చావడానికి సిద్ధంగా ఉన్నాం నిన్న. వాళ్ళ
శాంతియుతంగా నిరసనలు జరుపుతుంటే జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. ముఖ్యమంత్రి వెంటనే మా ప్రాణాలకు రక్షణను కల్పించాలి. కాబట్టి అవి ఏ యాక్షన్ ఉండదండి. ఎందుకంటే సోషల్ మీడియా వీళ్ళేం చేయలేరు. ఇదొకటి నేను చెప్పేది. రెండోది మన ఉద్యమం ఈ ఒక్క రోజులో ఎవరో కుక్కలు వచ్చి మన మీద దాడి చేస్తే వాళ్ళని చూసి మనం భయపడి ఉద్యమం ఆపే పరిస్థితిలో లేవు. ఉన్నామా? ఉద్యమం ఇవాళ ఆపుతున్నామా? మన అంతిమ లక్ష్యం ఏంటి? అమరావతి సాధించుకోవడం కోసం మనం ముందు ఎట్లా వెళ్ళాలని ఒకసారి ఆలోచించండి. మీరు మీ ఆవేశాన్ని కానీ మీ కోపాన్ని కానీ కానట్లా. కానీ రేపటి నుంచి పరిస్థితి ఏంటి? తిరుపతిరావు గారు, ఆ రోజున ఉత్తరాయపాలెం శిబిరం దగ్గర ఏదైతే మన మీద దాడి జరిగిందో మనల్ని మాట్లాడినారో ఆ రోజే కనుక యాక్షన్ తీసుకున్నట్టు వాళ్ళ గ్రామానికి వచ్చేవాడు కాదు. వాళ్ళు గ్రామాలు ఈ రక్షణ జరిగేది కాదు సార్. ఇవాళ కూడా వదిలేస్తే, ఇవాళ కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోకుండా వదిలేస్తే రేపు ఇంకొక చాటుకు వస్తారు. ఎవరు సార్ బాధ్యులు? నేను ఒక్కటే అడుగుతున్నాను సార్, వేరే ఏమీ లేదు. ఏది చెప్పిందో అదే నడుస్తాం. కానీ మీ డిమాండ్ గా వాళ్ళని మాత్రం ఏదో ఒక యాక్షన్ తీసుకోకపోతే వాళ్ళు ఇలాంటివే చేస్తారు అని చెప్పారు సార్. కొట్టమని కాదు సార్. కొట్టమని చెప్పేటట్లయితే మేమే అక్కడే కొట్టొచ్చే వాళ్ళేమో. కొట్టమని ఇచ్చేమని కాదు. చేసి వాళ్ళని వాళ్ళతో మాట్లాడేటప్పుడు, పోలీసులతో మాట్లాడేటప్పుడు ప్రాబ్లం 2 సార్లు శాంతి భద్రతల ప్రాబ్లము ఆ తీవ్రంలో వాళ్ళ వల్ల వచ్చింది. కాబట్టి దానికి మీరేమి సొల్యూషన్ చూపించండి అని అడగమంటున్నాను సార్. ఆ సొల్యూషన్ కావాలి, ఏదో ఒక సొల్యూషన్. భయంకరంగా పెట్టారు. అప్పుడు అర్థం కంపల్సరీ కేసు పెట్టాలి. చూసాను ఈ పరిస్థితి చూడండి. ఇది టీవీలో భయంకరంగా వస్తుంది. ఇంత దారుణంగా రోడ్డు మీద ఆపారు అని మీడియా గత రాత్రి నిన్న ఉదయం 10 గంటల నుంచి పోరాల్సిన శిబిరం మీద కాదు. ఆ ఎదవలు వాళ్ళ 4 నెలలకి వస్తారు, రేపు ఉండరు. వాళ్ళ మీద మనకు పోటీ అండి. అవునండి, వాళ్ళని మనకు వద్దు. ఆ 90 మంది పోలీసుల్ని ఆగని 10ంటికి జనం అంతా వస్తారు. అప్పుడు 5 తెలుస్తుంది. ఇంకా అదే ఇక చేసి అంత మడిగా వద్దు. పోతే ఇంటి వాళ్ళ మానే వారమ్మ పంపించుకుని పోవాలి. 360 రోజుల నుంచి చేస్తుంటే 100 మంది పోలీసులు రాలేకపోతున్నా. ఇది ఉండేవాళ్ళు 3 వాళ్ళు ఏది
మీరు పెద్దోళ్ళు డిఎస్పీ శ్రీనివాస్ మీద కేసు ఎందుకైనా చెప్పండి. మరి దేశం మరి చెప్పడం ఖాళీ చేపించి అవును చేశారు. 90 మంది పోలీసు వాళ్ళు ఉంటే జనానికి వచ్చిస్తారా మీరు? ఊరిగా బీపీ వేరి కూర్చో. కొంచెం మంచి అడిగిన మాటలకి మేము బతుకున్నాము అంటే మా పిల్లల కోసమే. అంతా దిగజారిపోయాల్సిన అవసరం భూములు ఇచ్చిన వాళ్ళకి మాకు కర్మ పట్టింది. నిన్న చేసిన దానికి మేము సహించలేము. ఇది కాదు ఇంకా దేనికైనా సిద్ధంగా ఉన్నాం మేము. మమ్మల్ని కాపాడే పోలీసులే ఇప్పుడు అదిగో మమ్మల్ని శిక్షించడానికి రెడీగా ఉన్నారు. మేము మటుకి దీన్ని అస్సలు నిన్న మమ్మల్ని తిట్టిన వాళ్ళ మీద చర్య తీసుకునే దాకా నేను ఇంతే కూర్చుంటాను. అది నిన్న అడిగిన మాటకి నిన్నే చచ్చిపోయాను నేను. ఇప్పటికి ఇంకా బతికున్నానంటే నా పిల్ల కోసం గాని అది అడిగిన మాటకి నేను అస్సలు తట్టుకోలేకపోతున్నాను తెలుసా. మేము ఇచ్చింది కాక దాని చేత మాట అనిపించుకోవాల్సిన మాకేంటి. మేము 5 కోట్ల డబ్బులు ఇచ్చినా కానీ నాకు డబ్బులు ఇవ్వండి నేను తిడతాను. ఎందుకు తిడతాం? డబ్బులు ఇస్తే అది ఏదన్నమంటే అది ఎందుకు అంటాము? గడ్డి తింటున్నారా ఇంకేమన్నా తింటున్నారా? ఈ సీఎం మొండి వైఖరి నశించాలి. ఈ ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి. లేదు నాకు తెలీదు. నిన్న లేదు నిన్న వచ్చింది నా శిబిరానికి వచ్చింది. లేదు నిన్న అది నా శిబిరానికి వచ్చింది. అది వచ్చిందాక ఇంతే కూర్చున్నాను. నేను మటుకే అసలు తగ్గేదే లేదు. అది నా ముందుకు రావాలి. మీరు తీసుకొస్తారో పోలీసులు తీసుకొస్తారో నాకు తెలీదు. అది నా కాడికి రావాలి. ఇంకా అది రాకపోయినా కానీ నేనైతే బతికి నిన్నే చచ్చిపోయాను. అది నా ముందుకు రావాలి. అది ఎందుకనాలి అసలు? మేము భూములు ఇచ్చేది అసలు కాదు కాదు. అది అది
ఈ పోలీసులు లేదు అక్క, లేదు అసలు ఈ మాటకి నేను ఒప్పుకోను. అది ఏంటక్క, మేము ఊళ్ళో తిరగలేము. నిన్న మేము చేసిన దానికి ఊళ్ళో తిరగలేము. రేపేదన్నా చేస్తారు మమ్మల్ని. ఇంత జరిగింది, రోడ్డు మీదకి వెళ్తాం, మమ్మల్ని కొడతారు. ఏంటి మీరు వస్తారా మీడియాలో? పోలీసులు ఏంటి? మాకు ఇక్కడ పోలీసులు అయినా కానీ ఇంకా మేము ఉన్నామని చెప్పిందాక నేను మటుకి దీన్ని వ్యతిరేకమే. లేదు ఎంతో నిరసించి తమ్ముడు కెమెరా మన పిల్లలు మన భూమి ఇచ్చి ఉన్నామమ్మా. మనం తప్పు చేయలేదు, మనం సాధించేదా బతుకుండాలి. అది మా శిబిరాలు మనం వాళ్ళ శిబిరానికి వెళ్ళామా? అందరం నీ కోసమే ఏమ్మా మా కోపం తగ్గించుకో. సుధాకర్ గారు కాసేపు మీరు మేము నీకోసం అది మమ్మల్ని మా శిబిరం మేము వెళ్ళింది వేరు. అది మా శిబిరానికి వచ్చి తిట్టింది తట్టుకోలేకపోతున్నాం సార్. మేము మాకేంటి చెప్పండి. మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఇదే రచ్చ మేము అక్కడ చేస్తే మమ్మల్ని మీరు ఇలానే చేసేవాళ్ళ చెప్పండి? పోలీసులు ఏరి నిన్న కేసులు పెట్టినా ఇంకోటి చేసినా ఇదే పని మేం చేస్తే మమ్మల్ని మీరు ఊరుకునే వాళ్ళ? మనకి సంస్కారం ఉంది, మీరు ఎందుకు అలా? ఏంటి న్యాయం ఎక్కడుందో మీకు తెలియట్లేదా? అమ్మా నీకోసమేగా అందరం ఉంది. ఏమ్మా మన పిల్లల కోసం మనం ఉండాలమ్మా. వాడి కోసం ఏంటి, వాళ్ళ కోసం మనం ఇది అవ్వకూడదమ్మా. మమ్మల్ని రాళ్ళు విత్తనం చావమంటారా? 3 కిలోమీటర్ల నడిచి మీరేం చేశారు? లేకుండా 3 రాజ్యాలలో లెక్కేయాలి అక్కడి నుంచి. అది ఒక్క పాయింట్.
ఆడల మీద రాలేసిందే ఆడల మీదే నాకు మాటకి న్యాయం చేయాలి మీరు మీ మీద మేము గౌరవించలే లేకపోతే నిన్న ఏంటో చూపించేవాళ్ళం మా శిబిరంలోనే అది అన్న మాటకి దాన్ని వదిలిపెట్టేవాళ్ళం కాదు ఏదైనా చేయడానికి సిద్ధంగా కానీ మీ మాట మిమ్మల్ని బాబు సెల్ ఫోన్ అది కాదండి నిజంగా ఏమంటారు పెట్టి జనాన్ని మొత్తం లేపుతున్నారు కదా ఆరిటి తిప్పింది వాళ్ళెక్కడ మీరెక్కడ మీ త్యాగాలు 3 పంటలు ఉన్నటువంటి భూములు చేపట్టి త్యాగాలు మీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ రాజధాని చేపట్టి వీరులు మీరు త్యాగాలుగా చేపట్టి గొప్పవాళ్ళు మీరు ఒక రాజధానిలో ప్రసిద్ధిని గొప్ప నువ్వుని తప్పుతూ ఉంటే ఒక ముళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేసేటువంటి వేరే మాటలు మీరు త్యాగాలుగా చేపట్టి మీరెక్కడ కోళ్ళతో పెట్టుకొని కోల్ గురించి మాట్లాడుతూ రాజ్యాంగ
ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోర్టులకు వ్యతిరేకంగా, చట్టసభలకు వ్యతిరేకంగా మాట్లాడే నాని అనే ఒక బచ్చా ఎక్కడ నిజాయితీగా వస్తుంది, పోరాట కట్టుబడి వస్తుంది, నీతిగా వస్తుంది, త్యాగంగా వస్తుంది. గత చరిత్ర చెప్తా ఉంది. గత చరిత్రలో త్యాగం చేసినటువంటి వారు మాత్రమే గెలిచారు, నీతిగా ఉన్నటువంటి వారు మాత్రమే గెలిచారు, పోరాటాలు చేసినటువంటి వారు మాత్రమే గెలిచారు. పోరాటాలు చేసే శక్తికి నానికి లేదు. పోరాటాలు చేసే శక్తి, పోరాటాలు రూపకల్పన చేసే శక్తి జగన్మోహన్ రెడ్డి లేదు. వాళ్ళ తండ్రి చనిపోతే శిలాఘట్టం పెట్టుకుని ముఖ్యమంత్రి కోసం అరువు చేసినటువంటి వ్యక్తి ఒకతను. వాళ్ళ కమ్మ కులం అనే పేరుని అడ్డం పెట్టుకుని ఆ కమ్మ కులాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టి ఆ కులాన్ని తిరుగుతూ పదవులు తెచ్చుకొని అనుభవిస్తున్నటువంటి నీచుడు ఒకతను. వాళ్ళకి మీకే పోటీ, మీరు భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఏదో ఒక రోజు ఈ రాష్ట్రం మొత్తం కూడా మీ తేడాల దెబ్బకి మీకు అనుకూలంగా రావాల్సిందే. అవసరమైతే ఎలాంటి ఉధృతమైనటువంటి పోరాటాలు చేయడానికైనా మీకు ఏదో ఒక రోజు అండగా ఉంటారు. ఎందుకంటే మీ వైపున నీతి ఉంది, మీ వైపున శ్రమ ఉంది, మీ వైపున త్యాగం ఉంది, పోరాట కథ ఉంది. వీటన్నిటికంటే కూడా బొమ్మబెట్టటువంటి భూమి తల్లిని ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసేటువంటి త్యాగం మీ వైపున ఉంది. కాబట్టి మీరు చదవాల్సినటువంటి పని లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీకు అండగా నిలబడతారు. నీతి లేనటువంటి వాళ్ళు, సిద్ధాంతం లేనటువంటి వాళ్ళు, లక్ష్యం లేనటువంటి వాళ్ళు నడిపేటువంటి ఉద్యమానికి విలువ ఉండదు. ఎవరైనా నాకు ఇది కావాలని ఉద్యమాలు ఉంటారు కానీ వాళ్ళకి రాష్ట్రాన్ని ఉండకపోతే ఉద్యమాన్ని నడిపేదానికి విలువ ఉండదు. 3 రాష్ట్రాలు అనేదానికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే కేవలం అతను దళిత కులంలో పుట్టాడే కానీ పౌర నందిగల సురేష్ అంబేద్కర్ గారు తెలియదు, అంబేద్కర్ గారి సిద్ధాంతం తెలియదు, అంబేద్కర్ గారి పోరాటం తత్వం తెలియదు, అంబేద్కర్ గారి విలువ తెలియనటువంటి మనిషి. ఏం చేస్తాం? ఆ కులంలో పుట్టాడు కాబట్టి అవకాశం వచ్చింది. మరి అది దొంగ పార్టీ కాబట్టి పెద్ద దొంగేవాడు, చిన్న దొంగేవాడు, కాల్చేవాడు, పేర్చేవాడు, పొద్దు మార్చేవాడు అని చెప్పేసి వాళ్ళకి పదవులు ఇచ్చి గెలిపించుకున్నారు. దానివల్ల మనకు జాబులు ఇచ్చారు. ఇది ఎలాకాలం నిలబడు. మీరు పోరాట స్ఫూర్తిని ఇలాగే ప్రోత్సహించండి. ఇలాంటి పోరాట ఉద్యమకారు ఆంధ్రప్రదేశ్ లో ఉండటం నిజంగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. ఏదైతే ఈ ధర్నాకి సంబంధించినటువంటి డిమాండ్ ఉందో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శిబిరాన్ని ఎత్తివేయాలి. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి శిబిరాన్ని వెంటనే ఎత్తివేయాలి. జగన్మోహన్ రెడ్డి నీతిగా నిజాయితీగా ఉండేటువంటి వ్యక్తి అయితే వాళ్ళకి ఎక్కడంటే అభివాదం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ రాష్ట్రాన్ని ఉంచిన కారు కూడా అభివాదం చేసుకుంటూ ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి ఎలా అంటారంటే ఒక్క మాట నేను ముగిస్తాను. నీతి గురించి, నిజాయితీ గురించి మాట్లాడతాడు. ఆయన మాటలు మాత్రం అర్థపేజ మీద భగవద్గీతలాగా ఉంటాయి. భగవద్గీత ప్రతినిధులుగా తెలిస్తే దాని మొత్తం కూడా శ్రోమస్ ఉంటాయి, విలువ ఉంటాయి, పోరాట పద్ధతి ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్ని మంచి మాటలు ఉంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగంలో భగవద్గీతలో పేరు ఉంటుంది. లోపల కూతుకునేవారు, కొట్టలు, హత్యలు, అత్యాచారాలు ఉంటాయి. అలాంటి రాజ్యాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి నీతి ముందు ఓడిపోక తప్పదని చెప్పేసి తెలియజేసుకుంటూ చోట అప్పారావు ఉన్నాం. దయచేసి వేదిక వేదికగా ఉన్నాం. నుంచి గుంటూరు, కాకా నుంచి, గుంటూరు నుంచి వచ్చే వాళ్ళందరినీ బ్రహ్మాండంగా తీసుకొచ్చి కూర్చోబెట్టి యాక్టివేషన్ చేస్తున్నారు 3 రాజధానులతో. దయచేసి నేను చెప్పింది ఆలోచించండి. కాంగ్రెస్ ధోరణితో వ్యవహారాలు జరగాలంటే మీరు అందరినీ రాణించండి. అక్కడి నుంచి వచ్చే వాళ్ళని ఆపుతున్నారంట, మా వాళ్ళందరూ చెప్తున్నారు. దయచేసి ఆత్మాన్ని కోరుతాం. అందరినీ ఎలా చేయండి, ఫస్ట్ ఎలా చేయండి, ఆ తర్వాత ఈ యాక్టివేషన్
దీని పర్యవసానం ఏంటో మనం మాట్లాడదామని తెలియజేసుకుంటాం. అందరికీ నమస్కారం. నిన్నటి నుంచి ఒక మంచి కార్యక్రమం చేశారు జేఏసీ వాళ్ళు. ఆ కార్యక్రమం తర్వాత మరి ఉద్యమం సంవత్సరానికి చేరబోతా ఉంది. ఇప్పుడు 356 రోజులు, 17వ తారీఖుతో 365వ రోజు 366 366వ రోజుకి చేస్తున్న సందర్భంగా మరి ఇన్ని రోజులుగా నడుస్తున్న యాజిటేషన్కి సంబంధించి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక పోలీసు యంత్రాంగానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, కూర్చోండి రండి, నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి ఢిల్లీ పోలీసుల్ని, ముఖ్యమంత్రిని చూసి కాస్త వివేకం తెచ్చుకోమని నేను విజ్ఞప్తి చేస్తాను. మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నా, మీకు జీతాలు శుభ్రంగా వచ్చినా, నాలాంటి వాడు ఇంట్లో కూర్చొని తింటున్నా రైతు పంట పండిస్తూనే ఉంది. ఆ రైతులు ఆక్రమణ చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఆ ఆవేదనలో ఆవేదనలో అర్థం ఉంది, న్యాయం ఉంది, ధర్మం ఉంది. జీవితం మొత్తం కోల్పోయారు. కోల్పోయిన రైతు ఆవేశంలో ఉండడం తప్పులేదు. కానీ రోజుకి 500కి 300కి యాజిటేషన్కి రోజువారీ అడ్డాకూలు ఇలాగ వచ్చి యాజిటేషన్ చేసే వాళ్ళకి వచ్చే ఆక్రమణ ఏముంటుంది? ఉంటుందని మీరు నమ్మితే అంతకంటే అవివేకం ఏం లేదు. వాళ్ళు వచ్చి ఏదో వస్తున్నారు, చేస్తున్నారని మీరు అంటున్నారు. నిజంగా మీరు తలుచుకుంటే, పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం తలుచుకుంటే, మా రైతులు ఎక్కడికైనా వెళ్తుంటే ఒక యాజిటేషన్ పిలిపిస్తే మీరందరూ ఆధార్ కార్డు ఉందా, నువ్వు రైతువేనా, మీది ఏ ఊరు అని అడుగుతున్నారు. మీరు ఎందుకు అడగలేకపోతున్నారని నేను ప్రశ్నిస్తా ఉన్నాను పోలీసు యంత్రాంగం. మీ ఆధార్ కార్డు కావాలి, మీ రేషన్ కార్డు కావాలి, మీది ఏ ఊరు అని అడిగి మరి పంపిస్తున్న పోలీసు యంత్రాంగం మరి 3 రాజధానులకి ఏలూరు నుంచి కూడా వస్తున్నారు, చీరాల నుంచి వస్తున్నారు, గుంటూరు నుంచి వస్తున్నారు, విజయవాడ నుంచి వస్తున్నారు. రోజు వారీగా పనికొచ్చినట్టు, కూలి చేసుకోవడానికి వచ్చినట్టు వస్తున్నారు. పోనీ మాకు కూడా సానుభూతి ఉంది. బయట పని దొరకపోతే యాజిటేషన్ పని అన్నా దొరికిందని, వచ్చినాక ఇక్కడ దౌర్జన్యం చేయడం అనేది దుర్మార్గంగా ఖండిస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. వచ్చిన రండి, మీరు మీ భోజనం పెడుతుంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఏదో ఒక రకంగా, ఈ గెలిచిన నాయకులందరూ, ఈ ప్రాంత నాయకులందరూ ఏదో రకంగా అక్రమమైన కార్యక్రమాల ద్వారా డబ్బులు సంపాదిస్తా ఉన్నారు. డబ్బులను కొంత ఈ యాజిటేషన్ పేరు మీద అది న్యాయమో అన్యాయమో పక్కన పెడితే చేస్తున్నప్పుడు మీరు రండి, తినండి, బ్రహ్మాండంగా టెంట్లో కూర్చోండి, ఆటోలు వేసుకొస్తున్నారు, హాయిగా కూర్చుంటున్నారు, భోజనం పెడుతున్నారు, సాయంత్రం కూలి ఇస్తున్నారు, తీసుకెళ్ళండి. కానీ ఇక్కడ రైతులు కడుపు గాలి ఇబ్బంది పడి ఇచ్చిన భూమిని ఏ రకంగా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎన్నో రకాల ఆక్రమణలు చెందుతూ ఉంటే వాళ్ళ మీద దాడికి రావడానికి సిగ్గుచేయండి. మీ కూలి దాడి చేయడానికి ఇచ్చారా, యాజిటేషన్ చేయడానికి ఇచ్చారా నిర్ణయించుకోండి. అది మీరు ఆలోచన చేసుకోవాలి. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కానీ, వేరే ప్రాంతంలో గెలిచి ఇక్కడ ఎంపీగా ఈ స్థానికంగా ఉన్న వాళ్ళు కానీ, దురదృష్టకరం ఏంటంటే మా ఊరు అభివృద్ధి చెందొద్దు, ఈ ప్రాంతం అభివృద్ధి చెందొద్దు అని చెప్పే ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో గెలిచారు. ఈ 2 జిల్లాల్లో చాలా దారుణం అన్నమాట. ఎక్కడో రాజధాని పెడితే వీళ్ళకి ఆనందంగా ఉంది, అక్కడికి వెళ్తారంట వీళ్ళు అందరూ కలిసి. అది పరిస్థితి వేరు. అంటే రాజకీయంగా కానీ, మరి ఈ ప్రాంతం మీద ప్రేమ కానీ, ఆలోచన కానీ లేని వ్యక్తులు మరి గెలిచారని అంటున్నారు. వాళ్ళేమో చాలా మంది ఏ రకంగా గెలిచారనేది ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా యాజిటేషన్ మన ఉద్యమానికి మహిళలు వెన్నుదండగా నిలిచారు. నిజంగా చెప్పాలంటే ఇక్కడ రాత్రి నుంచి ఉన్నది మహిళలే. మహిళలు కానీ లేకపోతే ఈ ఉద్యమానికి మరొక ఫుల్ స్టాప్ పడిపోయింది. కానీ ఒకటి, మీలో ఉన్న పట్టుదల, మీలో ఉన్న త్యాగం, మీరు చేస్తున్న చొరవ, వీటన్నింటినీ మనం కూలంకషంగా కూర్చొని మాట్లాడుకుని ఉద్యమ రూపాన్ని ఏ రకంగా నిర్దేశించుకోవాలో ఆలోచించారు. అయితే తప్పు చేయించారని అనిపించట్లు అన్నారు. ఎందుకంటే ఇంటింటికి తిరిగి ఉద్యమానికి పిలుపు ఇవ్వటం తప్పేం కాదే. ఆ పక్కన ఎంపీ గారికి ఉంటే నష్టమేంటి, మీరెందుకు ఎలా చేయలేదనేది ఆలోచన చేస్తా ఉన్నా. పోలీసు యంత్రాంగం కూడా మీరు దయచేసి
ఎవరికి మద్దతు ఇస్తున్నారో కూడా తెలుసుకోండి. ఈ యాజిటేషన్ 356 రోజులు జరుగుతుంటే ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న రైతాంగం నుంచి జరిగిందా? ఒక్క చిన్న ఇన్సిడెంట్ అని ఎవరు ఈ ఊర్లో ఇన్ని ఫ్లెక్సీలు రోడ్డు మీద పెట్టుకున్నారు, ఫోటోలు పెట్టుకున్నారు, వాళ్ళ ఫోటోల మీద ఎవరైనా యాజిటేషన్ తీసేయడం జరిగిందా? ఏం జరగలేదే. కావాలని మీరే అధికార యంత్రాంగం పై నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మూలంగా వీళ్ళ మీద ఒత్తిడి చేస్తా ఉన్నారు తప్ప వేరే కాదు. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. రోడ్డు మీద యాజిటేషన్ చేసే స్థాయికి రైతులను మీరు తీసుకొచ్చారంటే ఇందులో తప్పే ఉంది. ఇది మొదటిసారి కాదు. గతంలో ఉత్తరాయణ పాలనలో వాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళిపోండి అని రైతాంగం అంతా సమావేశిస్తే మీరు వీళ్ళని ఒత్తిడి చేస్తా ఉన్నారు. నిజం ఒక్కటి ఆలోచించండి పోలీసు సోదరులారా, ఈ రైతాంగం అంతా నిజంగా తిరగబడితే బయట నుంచి వచ్చి యాజిటేషన్ చేయగలుగుతారా అని అడుగుతాను. వీళ్ళ మార్గం వేరు, ఉద్యమం పందా వేరు, ఉద్యమం ఆలోచన వేరు. వీళ్ళందరినీ నేను నిజంగా ఊరూరు తిరిగి మా పార్టీ కార్యకర్తలు కానీ ఇప్పుడు వైసీపీ తప్ప మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు దీని మద్దతుగా ఉన్నాయి కదా. ఒక్కరోజు మేము అనుకుని అందరిని తీసుకొని ఈ 29,000 మందిలో 20,000 మందిని పోగు చేసి ఆ టెంట్ మీద దాడి చేస్తే మీరు ఆపగలుగుతారా అని అడుగుతున్నాను పోలీసు. మేము ఆలోచిస్తున్న విధానం, ఉద్యమం చేయాలనుకున్న విధానం వేరు, మీరు ఇస్తున్న మద్దతు వేరు. పాపం మీకేమో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయి, అది కూడా మేము అర్థం చేసుకుంటాం. కానీ న్యాయం అంటూ ఉంది కదా, పోలీసులుగా మీరు చట్ట ప్రకారం వ్యవహరించాలి కదా అని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా మనం అందరం కూడా 366 రోజుకి కార్యక్రమాలు రూపొందిస్తాం. నిన్న జేఏసీ నాయకులు నా దగ్గరకు వచ్చారు, అడిగారు, కొన్ని కార్యక్రమాలు నిర్దేశించారు. రేపు 8వ తారీఖున సమావేశం పెట్టుకొని ఆ కార్యక్రమంలో ఉద్యమం ఏ రకంగా చేయాలనేది ఆలోచిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మీరు ఎవరు అధైర్యపడొద్దండి. ఆమె చాలా ఏమీ మీరు భయపడాల్సిన అవసరం లేదు, అధైర్యపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ 1,00,000 మంది ఒకటైతే ఈ ప్రభుత్వం ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. ఈ 1,00,000 మంది రోడ్డెక్కి ఆ పంజాబ్ వాళ్ళు కనుక ఢిల్లీ సరిహద్దుల్లో ఏ విధంగా చేస్తున్నారు ఆ విధంగా మనం సిద్ధపడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఆ విధంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి పనులు 24 గంటలు ఊడిపోతుంది. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జై అమరావతి, జై జై అమరావతి. 350 కొనసాగించాలని మనం చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా సంఘీభావంగా అదేవిధంగా అన్ని జిల్లాల్లోకి పెంచే విధంగా ఈ శిబిరాలు నడవాలని చెప్పేసి కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అభినందనలు తెలియజేస్తూ కలకత్తా కాళ్ళులై మహోగ్రదగ్ర రూపులై రండి కనక దుర్గలై మహా పాలకులే రాక్షసులై రాలుతున్న ప్రాణాలకు విలువలేని పరిచయింపు కలకత్తా కాళ్ళులై మహోగ్రదగ్ర రూపులై కదులుతున్న గగన భూమి సాగించే రాజధాని రండి కనక దుర్గలై జై అమరావతి, జై అమరావతి. శ్రీరంపటి వైఖరి నశించాలి, శ్రీరంపటి వైఖరి. ఒకే రాష్ట్రం, ఒకే రాష్ట్రం. జోహార్ అమరావతి అమరవీరులకు, కాపాడండి అమరావతి రాజధాని. సమక్షంలో మన మహిళా మనులు క్రియాశీలక మహిళా జేసీ సభ్యులతో అందరితో కలిసి పలు దఫాలుగా చర్చలు చేశాం. దీనితో పాటుగా ఎందుకంటే వాళ్ళ పై అథారిటీ కూడా ఎస్పీ గారికి ఒక మెమోరాండం పెద్దల సమక్షంలో పెద్దల ద్వారా ఒక మెమోరాండం విషయాలు గున్ని గారికి కూడా ఇవ్వాలి. అదేవిధంగా అవసరమైతే
డిఐజీ గారిని కూడా కలిసి వారికి కూడా ఒక మెమోరాండం ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల మేము అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం, మేము శాంతియుతంగా చేస్తా ఉంటే మమ్మల్ని వీళ్ళు మమ్మల్ని ప్రేరేపిస్తా ఉన్నారు, మమ్మల్ని అనవసరంగా ఇటువంటి ఒక కొట్లాట్లకి దిగేటట్టుగా ఇది ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి కనుక పునరావృతం అయితే మేమైతే తగ్గి ఉండే ప్రశ్నే లేదు. ఈ దెబ్బ దేనికైనా సిద్ధమే, మీరు ఏ కేసులు పెట్టినా సిద్ధమే. మేము వీటైన సమాధానం చెప్పడానికి ఇప్పటిదాకా సంయమనంతో ఉందాం. మేము సంయమనం శాంతి మంత్రాలు జపిస్తా ఉంటే మీరు మమ్మల్ని చులకనగా లేకపోతే చేతగాని వాళ్ళగా చూస్తా ఉన్నారు. భవిష్యత్తులో అటువంటి కనుక జరిగితే చేయాల్సిన పని చేసి తీరుతామని స్పష్టంగా చెప్పాం. వీటన్నిటి మీద పెద్ద మనసుతో ఉన్నటువంటి డిఎస్పీ గారు కూడా అన్ని రకాలుగా ఆలోచించి నిష్పక్షపాతంగా ప్రభుత్వం ఒత్తిడి లేకుండానే జెన్యూన్ గా ఏది నిజం ఏది అబద్ధం అని విచారించి తగినటువంటి చర్యలు తీసుకుంటానని స్పష్టమైన హామీ మన పెద్దలు పత్తిపాటి పుల్లారావు గారు అదేవిధంగా తెనాలి శ్రావణ్ కుమార్ గారి సమక్షంలో జేఏసీ నాయకుల సమక్షంలో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. ఏదైతే మన డిమాండ్లు అన్నీ ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ షరతులు ఎటువంటి లేకుండా బేషరతుగా అంగీకరించిన పిదప మీ అందరి సమ్మతితో ఈ రోజు తలపెట్టినటువంటి ఈ యొక్క 30 గంటల నిరవధిక ధర్నాని మనం ఇప్పుడు ఇక్కడ నుండి రోడ్డు మీద నుండి టెంట్లోకి మార్చుతున్నాం. రోడ్డు మీద నుండి టెంట్లోకి మార్చుతున్నాం. ఎందుకంటే మనకు కూడా మన మామూలుగా రెగ్యులర్ గా దీక్షలు కొనసాగుతూ ఉంటాయి. ఇంకా 4 గంటలకి సిపిఐ నాయకులు రామకృష్ణ గారు కూడా వస్తున్నారు. వారు కూడా మనతో మాట్లాడాలి, మనకి ఈ ఆడబిడ్డలకు సంఘీభావం చెప్పాలి అని వస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా, ఎందుకంటే ఏ ఒక్క దానికైనా ఒక డిమాండ్ ఉంటుంది. మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఒక పని చేస్తాం. ఆ లక్ష్యం నెరవేరిన తర్వాత దాన్ని విరమించడం అనేది ఈ యొక్క ఉద్యమంలో నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. అంటే మనం చల్లార్చడం కాదు, మనం ఒక్కొక్క మెట్టుని ఎక్కుతా వస్తున్నాము అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క లక్ష్యాన్ని తొందరపడద్దు. డిమాండ్స్ పరిష్కారం కాకపోతే మళ్ళీ ఇక్కడే కూర్చుంటాం. అవసరమైతే డిఎస్పీ గారి ఆఫీస్ దగ్గర కూడా వెళ్తామని చెప్పాను. డోంట్ వరీ, అలాంటి పరిస్థితి లేదు. తప్పకుండా వాళ్ళు ఇచ్చారు, హామీ మీద నిలబడతారని నమ్ముతున్నాం. కాబట్టి దయచేసి సాధారణంగా అర్థం చేసుకోండి. అది నేనే చెప్పానమ్మా, ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ఊరుకునేది లేదని. కాబట్టి మీరు కూడా ఒక సహకారం అందించాలి. మీరు కూడా చాలా సహకారం అందించారు. దయచేసి ఏంటంటే ప్రతి దానికి ఒక్కొక్క లక్ష్యం, ఒక్కొక్క లక్ష్యాన్ని చిన్న చిన్నగా చేరుకుంటా మన అల్టిమేట్ లక్ష్యం అయినటువంటి అమరావతి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిని సాధించుకోవటానికి మనం నిరంతరం తప్పిస్తూ ఆ సాధన వరకు మడమ తిరగని అలు పెరగని పోరాటం చేద్దాం. మనకి పెద్దలు ఉన్నారు. ఇప్పుడు ఈ సందర్భంగా మన పత్తిపాటి పుల్లారావు గారు చాలా చొరవ తీసుకొని డిఎస్పీ గారితో మాట్లాడటం, ఎస్పీ గారితో మాట్లాడటం, ఈ ఆడబిడ్డలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్నటువంటి శిబిరం అక్కడే ఉంటే కనుక వచ్చిపోయే వాళ్ళు ఏ విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు, అక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోవాలని అన్ని ఒక పూర్తిగా చర్చ జరిపి మన తరఫున వారిని ఒప్పించి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పినందుకు మనందరి తరఫున ఒక్కసారి పత్తిపాటి పుల్లారావు గారికి, తెనాలి శ్రావణ్ కుమార్ గారికి, అదేవిధంగా జేఏసీ సభ్యులకి, అమరావతి పరిరక్షణ సమితి సభ్యులందరికీ కూడా ఒకసారి కర్తాల ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేయవలసిందిగా కోరుతూ ఇప్పుడు పత్తిపాటి పుల్లారావు గారిని తమ అభిప్రాయాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆయన
అబ్బిలో కొరుక్కుంటా చూపించుకుంటారు. రాజధాని వాయిస్ చేసే అతను శ్రీకర్ అనే అబ్బాయిని కూడా తెగ కొట్టారు మేడం. ఆ శిబిరం కూడా దాడి జరిగింది. ముందుకెళ్ళటం అన్నది, అందులోని మహిళలు ముందుకెళ్ళటం అన్నది చాలా అరుదుగా చూసే కార్యక్రమం. అటువంటి విషయంలో ఈరోజు మీకు జరిగిన అవమానానికి కానీ, మీరు పడుతున్న బాధకి కానీ ఎక్కడైనా న్యాయం జరగాలని చెప్పి ముందుకొచ్చి ఇంత సుదీర్ఘంగా ధర్నా చేయటం అన్నది అమరావతి మహిళా రైతులకే చెల్లింది, అమరావతి రైతులకే చెల్లింది. వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి తరపున కూడా అమరావతి రాజధానిగా కోరుకుంటున్న ప్రతి ఒక్కరి తరపున కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే ఈరోజు మీ ఒక్కరి పోరాటం కాదు. ఇక్కడ ఏదో మనం ఇక్కడ కూర్చొని ధర్నా చేసినంత మాత్రాన ఈ అమరావతి అన్నది ఈ కృష్ణా జిల్లా వాళ్ళకో గుంటూరు జిల్లా వాళ్ళకో సంబంధించిన అంశంగా మార్చడానికి ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో భాగంగానే మీలో మీకు ఒక చిచ్చు రగిల్చడానికి, మీలో మీకు మధ్యలో పరపచ్చాలు రగిల్చడానికి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి ఈరోజు మీ మీదకి దాడి చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిందంటే నిజంగా గవర్నమెంట్ ఈరోజు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. అసలు ఏ తప్పు చేశారని నేను ఇందాక ఒక సోదరు నన్ను అడుగుతుంది. మేము ఏ తప్పు చేశామని ఈరోజు నడి రోడ్డు మీద పోలీసులందరి మధ్యలో, పురుషులందరి మధ్యలో మేము నడి రోడ్డు మీద పడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎస్, నిజమే. ఒకసారి ఏడుస్తూ అడుగుతూ ఉంటే ఒక ప్రజాప్రతినిధిగా కూడా మేము కూడా ఏ సమాధానం చెప్పలేని పరిస్థితి అయిపోయింది ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారి విజన్ చూసి, ఈయనైతే కంపల్సరీగా రాజధాని కడతారు, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మీ ఒక్క పిల్లలదే కాకుండా రాష్ట్రంలో అందరి తాలూకా భవిష్యత్తు బాగుంటుందనే ఉద్దేశంతో 3 పంటలు పండే పొలాలని మీరందరూ కూడా రాజధానికి ఇస్తే, ఆ రాజధానికి ఇచ్చిన పాపానికి ఈరోజు ఒక చేతకాని గవర్నమెంట్ ఈరోజు ముందుకొచ్చిన కర్మానికి ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి ఈరోజు మనకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏలుతున్న ఈ క్రమంలో మహిళలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ఏడ్చే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనందరం కూడా ఈ గవర్నమెంట్ ఏ రకంగా పనిచేస్తుంది అన్నది మనకందరికీ ఆలోచించుకోవచ్చు. ఎవరి మీద రాళ్ళు ఇసిరిస్తారండి నాకు అర్థం కాదు. ఒక మహిళల మీద రాళ్ళు ఇసిరించేటంత ఎవరైనా ఏదైనా మీరు మాట్లాడితే ఒక మాట అంటారు, ఎవరైనా ఏదైనా ఆడదాని మీద యుద్ధంకి వెళ్తున్నావు చేతకాని వాడివి అంటారు. అది మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతీయ సంస్కృతిలో కూడా ఎవరైనా కూడా ఆడవాళ్ళ మీద ఒక మాట దురుసుగా మాట్లాడినా, ఒక చెయ్యి ఎత్తినా కూడా చేతకాని వాడు అని ఒక పదం ఎక్కువ ఉపయోగిస్తారు. ఆ విషయం ఇప్పుడు నేను మీకు అందరికీ కూడా గుర్తు చేస్తున్నా. ఒక చేతకాని వాడిలాగా, ఒక చేతకాని దద్దమ్మలాగా నీ ప్రతాపాన్ని తీసుకొచ్చి ఒక ఆడదాని మీద చూపించి ఈరోజు నీ మనుషుల చేత 5 రూపాయలకి, 200 రూపాయలకి, 300 రూపాయలకి, 500 రూపాయలకి కూడా మాట్లాడే వాళ్ళని ఈరోజు బయటకు తీసుకొచ్చి శాంతియుతంగా ధర్నా చేస్తున్న వాళ్ళ మీద ఈరోజు నువ్వు రాళ్ళు ఇసిరించే కార్యక్రమం చేపట్టావంటే మీరు ఎంతకైనా దిగజారుతారు అని చెప్పుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు. ఈరోజు ఆడవాళ్ళకి ఏదైనా జరిగితే మీరు నష్టం, ఎవరి వల్ల నష్టం కలిగితే వాళ్ళ బాధ్యత ఎవరు తీసుకుంటారని అడుగుతున్నా. సంవత్సరంగా ధర్నా చేస్తున్న మహిళలను ఒక్కరోజు కూడా మాట్లాడట్లేదు మీరు. నేను పోలీసులను కూడా ఈ విషయంలో క్వశ్చన్ చేయాలి. మీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందని అడుగుతున్నా. వీళ్ళు ఇంటింటికి వెళ్ళి బొట్టులు పెట్టి 365 రోజుల సంవత్సరానికి మనందరం కలిసి ఒక పోరాటం చేద్దాం, ఒక ధర్నా చేద్దామని ఇంటింటికి వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో వాళ్ళు వెళ్ళి బొట్లు పెడతా ఉంటే దానికి పర్మిషన్ కావాలా? మరి 3 రాజధానుల వాళ్ళు వచ్చి రాళ్ళు ఇసరడానికి పర్మిషన్ ఇచ్చారా అని అడుగుతున్నాను పోలీసుల వాళ్ళని. మరి వాళ్ళకి లేని పర్మిషన్స్ వీళ్ళకి ఎందుకు వస్తున్నాయి? మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక బొట్టు పెట్టేదానికి ఏ ఆడదానికైనా అధికారం ఉంటుంది, ఎవరికైనా అధికారం ఉంది. ఆ బొట్టు పెట్టేదానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి అనుకుంటే రేపు పొద్దున్న అమరావతి మహిళా రైతులు ఇంట్లోంచి బయటికి రావడానికి కూడా పర్మిషన్ లెటర్లు తీసుకొని ఇమ్మంటారేమో నాకైతే భయంగా ఉంది. అంటే వీళ్ళ కార్యక్రమాలు చూస్తూ ఉంటే అదేవిధంగా ఈరోజు ఇంటెలిజెన్స్ ఏమైందని అడుగుతున్నా. ఇంతమంది రైతులు అంటే 15 మంది 20 మంది రైతులు వాళ్ళ ఊరూరులో వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకుంటా ఉంటే 200 మంది 3 రాజధానులు ముద్దు అని చెప్పి ముందుకు వచ్చి వీళ్ళ మీద దాడికి పాల్పడతా ఉంటే వీళ్ళకి ఇంటెలిజెన్స్ పనిచేయట్లేదా? ఎవరైనా అడిగితే మేమేం చేయమంటారని చేతులు ఎత్తేస్తే ఇక్కడ ఎవరైనా ప్రాణాలు పోతే పోలీసులు బాధ్యత వహిస్తారా, లేకపోతే సీఎం బాధ్యత వహిస్తాడా?
ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే బాధ్యత వహిస్తుందా లేకుండా ఎంపీ బాధ్యత వహిస్తాడని అడుగుతున్నా. ఎవరంటే ఎంపీ గారు ఏమంటారండి, వాడిని చంపేయండి, వాడిని కొట్టేయండి, వాడిని తిట్టేయండి అంటే కొట్టేసి తిట్టేసి చంపేసి ఆయన ఎంపీ అయ్యాడేమో నాకైతే అర్థం కావట్లే. ఎంపీగా ఒక బాధ్యత ఉంది. ఆయన ఇంటికి వెళ్ళాలి అనుకుంటే నిజంగా మా అమరావతి రైతులు చాలా మంచోళ్ళు కాబట్టి ఇంకా మీ మీద గౌరవం ఉంచుకొని మీ ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేగా ఎంపీగా గౌరవం ఉంది కాబట్టి ఇంకా మీరు వెళ్తుంటే మీ మీద రాళ్ళు ఇసురాలి వాళ్ళకి నిజంగా చెప్పాలంటే. అటువంటిది నేను ఒకటే అడుగుతున్నా, మళ్ళీ ఇక్కడున్న అమరావతి రైతులు కూడా చెప్తున్నా, మీరు వాళ్ళ మీద వీళ్ళ మీద రాళ్ళు ఇసిరిపించి వీళ్ళు భయభ్రాంతులు చేయడానికి ప్రయత్నం చేశారే కానీ ఏ రోజు కూడా మీ క్యాన్వాయిలు ఈ ఇంటి ముందు ఈ శిబిరాల ముందు నుంచే వెళ్తున్నాయి. తుళ్ళూరు శిబిరం నుంచి కానీ మందరం శిబిరం నుంచి కానీ ఈ శిబిరాల నుంచి మీరు కూడా సెక్రటేరియట్కి వెళ్ళడం అసెంబ్లీకి వెళ్ళడం చేస్తున్నారు. ఏ రోజు కూడా వాళ్ళ బాధ్యతను వాళ్ళు విస్మరించలే, ఎవరిని కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయలే. నిజంగా వాళ్ళ రైతులు కడుపు మండితే ఎంతవరకు వెళ్తాదో ఈరోజు ఢిల్లీలో చూస్తున్నాం మనం అందరం కూడా. అటువంటిది రైతులు ఇంకా చాలా మంచి వాళ్ళు, లేకపోతే మీరు పరదా కట్టుకెళ్ళండి, పోలీస్ బందోబస్తులు పెట్టుకొని వెళ్ళండి, ఏం పట్టుకెళ్ళినా వీళ్ళు తిరిగి మీ మీద ఏ రాయో ఏది విసరడానికైనా ఏ రోజు కూడా వెనుకాడే వాళ్ళు కాదు. కానీ కేవలం అక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి కాదు, ముఖ్యమంత్రి అనే పదానికి విలువిచ్చి గౌరవం ఇచ్చి వాళ్ళు శాంతియుతంగా ధర్నా చేస్తుంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తి మాత్రం లేదు. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు రాజధాని రైతులు ఈరోజు నిన్న రాత్రి అంతా కూడా మహిళలు కూడా రోడ్ల మీద కూర్చొని రోడ్ల మీద పడుకుంటే చీమ కుట్టినట్టేనే ఉండట్లేదా అండి ఇక్కడ మహిళా ఎమ్మెల్యేకి, ఇక్కడ ఎంపీకి, ముఖ్యమంత్రికి? అసలు ముఖ్యమంత్రి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లే. వీళ్ళని చూస్తేనే ఏదో దోషులు చూసినట్టు శత్రువులు చూసినట్టు చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకటి మాత్రం చెప్తున్నాం, అమరావతి ఉద్యమానికి సంవత్సరం ఈరోజు అమరావతి ఉద్యమంకి 365 రోజులు దగ్గర పడుతుంది. ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ రావట్లే. కేవలం న్యాయస్థానాల మీద మాత్రమే నమ్మకం పెట్టుకొని ఇంతమంది రైతులు కూడా రోడ్ల మీదకి వచ్చి ఇల్లు వాకిలు వద్దు రోడ్ల మీదకి వచ్చారు. వీళ్ళందరికీ న్యాయం జరగాలి, జరుగుతుందని మాత్రం మాకు కంపల్సరీ తెలుసు. కానీ ఒక్క మాట చెప్తున్నామండి, అమరావతి మహిళా రైతుల మీద కానీ రైతుల మీద కానీ రైతు కూలీల మీద కానీ మీరు ఏదైనా దౌర్జన్యాలకి పాల్పడే పరిస్థితి ఉంటే మాత్రం తెలుగుదేశం పార్టీ తరపున మేమందరం కూడా వాళ్ళకి ఎప్పుడు 24 hours అండగా ఉంటాం, వాళ్ళందరికీ కూడా తోడుగా ఉంటాం కంపల్సరీగా. ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా తాటాకు చెప్పులు అంతే. కాకపోతే పోలీసుల గురించి బాధ అనిపిస్తుంది, పోలీసుల తాలూకా వ్యవహార శైలి చూస్తుంటే. పోలీసులు అందరూ కూడా ఈరోజు పరిస్థితి ఎలా ఉందిరా అంటే వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు తప్పించి ప్రజల అభిష్టం మేరకు పనిచేయట్లేదు అన్న బాధ అయితే ఉంది. వాళ్ళు కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాం. అమ్మ, మీకు జరిగింది నిజంగా ఎవరు పోడ్చలేని అన్యాయం. ఇలాగే లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు వైజాగ్ వచ్చినప్పుడు కూడా ఇలాగే పెయిడ్ ఆర్టిస్టులను పెట్టారు, మా మీద దాడికి దిగారు. చంద్రబాబు నాయుడు ఈ ముఖ్యమంత్రి ప్రజల యొక్క భావాల్ని ప్రజల యొక్క కొల్లు రవీంద్ర గారిని తమ అభిప్రాయాన్ని మనతో పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. సుధాకర్ కూర్చోండి. అన్ని తిరుగుతున్నట్టు నేను ఫోన్ చేస్తున్నా కాదు, నీళ్ళు లేకుండా తుడిచి చేయించుకు. ఇది మాత్రం నిజంగా వీడియోకే అంటారు. రేపు తినేది మీరే, నీటికి అడగండి. అదే అంటారు.
అన్నారా ఆగి ప్రసాద్ ఆగి వెళ్ళి మా కాళ్ళు వెళ్ళిపోయింది. సార్ మీరు అటెళ్ళండి. అమరావతిని ఏకైక రాజధానిగా 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 అమరావతిని ఏకైక రాజధానిగా ఏకైక రాజధానిగా ఏకైక రాజధానిగా అమరావతి సాధించినది ఉద్యమ పోరాటం పోరుకొనేస్తాం ముద్దు నిద్రను వీడేదాకా ఆగదు ఆగదు ఆగదురా సాగదు సాగదు సాగదురా ప్రజలతోటి మీ చెలగాటం రాజధానికై అసూలు బాసిన అమర వీరుల త్యాగం సాక్షిగా అమర వీరుల పోరుకు మేము పరునే పెడతాం రైతు అమరుల కలలను నిజం చేయగా సింహాలై మేం గర్జిస్తాం పెద్ద పుల్లమై గాంధిస్తాం ఒకటే నాదం ఒకటే నినాదం రాజధాని సాధన లక్ష్యం ఆగదు ఆగదు ఆగదురా సాగదు సాగదు సాగదురా ప్రజలతోటి మీ చెలగాటం ఆగదు ఆగదు పోరాటం ఇక సాగదు సాగదు సాగదురా ప్రజలతోటి మీ చెలగాటం పాలకులారా స్వార్థాలకు ప్రజల భవిష్యత్తు బలి కడతారా రాజకీయ పూర్తగ రంగంలో ప్రాణాలతో ఆడుకుంటారా ప్రాణాలతో. నేను కూర్చుంటాను మీతో పాటు. చెప్పేది ఒకేసారి అర్థం చేసుకోవాలి. పదే పదే అంటే మీకున్న ఆవేశం మాకు లేదని కాదు, మీకున్న ఆవేశం నాకు ఉంది. మీరెవరు నా సొంత అక్క చెల్లెళ్ళు లాంటి వాళ్ళు. అంటే మిమ్మల్ని కొడితే ఒకటి, నన్ను కొడితే ఒకటే. నాకు ఉంది ఆవేశం.
కానీ లక్ష్యం గుర్తుంది నాకు. నా ఆవేశం కంటే కూడా లక్ష్యం ముఖ్యమైంది. మనము ఏ మార్గం ద్వారా పరిష్కరించేయాలి, మన నిరసన తెలియజేశాం. ఇంకా తెలియజేయలేదనేది భావన ఉందా మీలో? మనకు జరిగినటువంటి అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేశాం. తెలియజేశామా లేదా? తెలియజేశామా లేదా? రాత్రి నుంచి అంటే నిన్నటి నుంచి మనకు మనం శిక్ష వేసుకొని కనీస మౌలిక వసతులు ఆడవారికి లేకపోయినా కూడా నిన్న 10 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటలకు మనకు మనం శిక్ష వేసుకున్నాం. ఉద్యమంలో శాంతియుత నిరసన అంటే ఈ విధమైన శిక్ష వేసుకొని బతుకుతున్నాం. చాలా బాధగా ఉంది. వారు చెప్పేది ఏంటంటే సామరస్యపూర్వకంగా మీకు అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగిందని నిష్పక్షపాతంగా విచారణ చేస్తాము. ఒకవేళ అది కూడా చెప్తున్నారు, ఒకవేళ మా డ్యూటీయే మేము చేయాలనుకుంటే దాంతో మీతో చర్చలు జరపాల్సిన అవసరం లేదు. మా డ్యూటీ మేము చేయొచ్చు, మేము శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తాం. ఈ రెండింటిలో నేను అనేది ఏంటంటే భయంతో కాదు, అంటే ఒక పనికి ఒక చర్చలు జరిపిన తర్వాత ఒక సంధి కుదిరిందంటే ఒకళ్ళు తగ్గారని, ఒకళ్ళు గెలిచారు, ఒకళ్ళు ఓడిపోయారని కాదు. ఇద్దరు తమ దయచేసి మీ లోపల కూర్చొని మీరు ప్రశాంతంగా మీ కార్యక్రమాలు మీరు చేసుకోవాలి. మాకు అభ్యంతరం లేదు. ఖచ్చితంగా పోలీసు పరంగా ఎలాంటి భయాలకి మీరు గురి కామాకండి. మేము ఖచ్చితంగా ఉద్యోగం చేస్తాము. మీకేమన్నా ఇబ్బంది కలిగినట్లే మాకు రిటర్న్గా రాసేయండి, దర్యాప్తు చేస్తాము, తగిన చర్యలు. ఇక్కడ ఒకే ఒక సమస్య డిఎస్పీ గారు, శ్రీనివాసరావు గారు, మీరు చెప్పింది నిజమే, మాకు ఆ ధైర్యం ఉంది. కానీ ఇంతకుముందు జరిగిన సంఘటనలు ఏంటంటే అధికార పక్షానికి లోబడి మాకు అన్యాయం జరుగుతుంది, మాకు వ్యతిరేకంగా చేసే వాళ్ళకి న్యాయం జరుగుతున్న విషయం మీద మాకు ఇన్ని డౌట్లు తప్పితే మామూలుగా అయితే డిపార్ట్మెంట్ ని మేము శంకించడం కానీ కించపరచడం కానీ మేము ఎప్పుడు చెయ్యం. మాకు అసలు అలవాట్లే లేవు, మీరు చూస్తా ఉన్నారు రోజు. కానీ ఇంతకు ముందు జరిగిన విషయాలు చూస్తుంటే మళ్ళీ మాకు ఇప్పుడు మీరు చెప్పారు, దీని మీద మళ్ళీ మాకు న్యాయం జరుగుతా లేదా, మీరు చెప్పిన విధంగా జరుగుతా లేదా అని ఒక భయాలు తప్పితే, ఆ అనుమానాలు తప్పితే వేరే రకంగా మాకు పోలీసుల మీద మాకు కోపాలు లేవు, మాకు భయాలు లేవు. కానీ ఇంతకుముందు జరిగిన విషయాలు ఏంటి అది ఒకసారి గమనించండి. మేము ఎన్నిసార్లు చేసాము, ఎన్నిసార్లు మేము కంప్లైంట్ ఇచ్చాము, ఆ కంప్లైంట్ పరిస్థితి అనేది, వాళ్ళు మా మీద ఇచ్చిన కంప్లైంట్ల మీద రియాక్షన్ ఎట్లా ఉంది, వీటి గురించి మా భయాలు తప్పితే. కానీ శ్రీనివాసరావు గారు రాత్రి నుంచి మీరు రాత్రి కూడా చెప్పాను 8 గంటలప్పుడు అందరి ఆత్మాభిమానం, అందరి విశ్వాసాలు దెబ్బతిన్న పరిస్థితి రాత్రి వచ్చింది. లేదంటే ఇంతమంది మహిళలు రాత్రి నుంచి ఇక్కడ కూర్చునేవాడు కాదు. కానీ ఒక సంశయం, ఒక భయం అయితే మాత్రం రాత్రి వచ్చింది. పరిమితులు దాటిపోయినాయి రాత్రి. దానికి మేము అడుగుతుంది, మేమేదో చేస్తాము లేదంటే దానికి మీ దగ్గర నుంచి మాకు స్పష్టమైన హామీ. వ్యక్తిగతంగా వారికి రక్షణ కల్పించిన బాధ్యత మాది. నిన్న మీరే చెప్పారు బాధ్యత నేను కల్పించే బాధ్యత మాది, మీరు హామీ ఇస్తాను. మీరు కల్పించారు, నేను కాదంటులా. పోలీసులు ఏదైనా లేకపోతే 2 రూపాయలు 3 చచ్చిపోయి ఉండేవాడు, నేను కాదంటులా. కానీ ఈ అకృత్యాలకి అడ్డుకట్ట ఎప్పుడు? మేము ఉదయం పాలనలో పెట్టుకున్న ప్రతి రోజు ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్న ప్రతిసారి ఒక సంఘటన జరుగుతూనే ఉంది. అక్కడ సిగ్నల్ వదిలిపెట్టేసేయండి. సిగ్నల్ వాళ్ళు చేసుకుంటే చేస్తారు, వాళ్ళు చేసుకుంటే చేస్తారు. అది మన డిపార్ట్మెంట్ చేసే పని కాదు. మాకు
మాకు స్పష్టంగా మీ దగ్గర నుంచి ఫ్యామిలీ ఏమంటారా రావచ్చా సుధా పేపర్ మీద కూడా అదే జరిగింది కదా. అదొకటి. మన ఊరు నుంచి మన మండలంలో మన ఊరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ధర్నా చేస్తుంటే పక్క ఊరు నుంచి మన ఊరు ఎందుకు రాని ఇట్లా వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి బళ్ళు ఎట్లా ఆపుతున్నారు? అది కూడా ఆపుతారా? లేకపోతే మనం కూడా చేసుకోవచ్చు ఆ విధంగా వచ్చి. పంపించి లోపల పంపించారు. నిన్న ఉదయం ఆశీర్వాదం ఉంటూ మేము ఉంటూ తెలుసుకుందాం మరి. కావాల్సింది అది కాదు కదా. వదిలేస్తే కొట్టుకుని తెచ్చేవాళ్ళు ఎందుకున్నాం? వాళ్ళు కూడా అడిగారు.
కలిపి బొల్లు బాబు అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అనాలి? వాళ్ళ అధికారం ఉంటే రాజధానిని అభివృద్ధి చేసి చూపించాలి. చేత కాకుండా చేసిన పనుల్ని తీసేసి చంద్రబాబు గారు అంటే ఆయన ఏం చేస్తాడు? నువ్వు అభివృద్ధి చేసి చూపించండి, మేము జై జగన్ అని ఇక్కడ నివాళాలు చేసుకుంటూ కూర్చుంటాం. అభివృద్ధి అంతా అక్కడ పడేసి 3 రాజధానులు అని చెప్పి కూర్చున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మేడం? మేము ఒక్క ఐటీ వైఖరి నశించకపోయినా మా అమరావతిని మేము సాధించుకొని తీరేదాకా ఆడోళ్ళకి భయపడి పోలీసులను అడ్డం పెట్టుకొని వస్తున్నాడు. ఎవరు పొలంలోకి వస్తాడు, ఎవరు రోడ్డు, మా పొలం మా వెనక తాతయ్యలు ముత్తాతలు సంపాదించిన ఆస్తి అది. నీకు నిజంగా నీతి నిజాయితీగా ఉంటే అసెంబ్లీకి రావు. జై అమరావతి, జై జై అమరావతి. పోలీసులు వచ్చి ఆ డాక్టర్ అక్కడ పరిస్థితులన్నీ కూడా మేము గమనిస్తూనే ఉన్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కొనే స్థితికి తద్భిన్నంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక అహంకారి. ఈనాడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక అవగాహన రాహిత్యుడు. ఈనాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి పెద్ద అవినీతిపరుడు. ఎంత అవినీతిపరుడు అంటే భారతదేశ రాజకీయ నాయకుల్లో ఎంతటి అవినీతికి పాల్పడిన వారు నభూతో నభవిష్యత్ అని చెప్పడానికి కూడా ఈ రోజున శాస్త్రవేత్తలందరూ కూడా, ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా వెనుకాడటం లేదు. 11 కేసులు సిబిఐ ఫైల్ చేసింది ఆయన మీద. అయ్యా, ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 43,000 కోట్ల రూపాయలు తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని అడ్డదారిన, దొడ్డిదారిన, దొంగదారిన సంపాదించినాడు. ఇతన్ని 120B కుట్ర, 409 మిస్అప్రోప్రియేషన్, 420 చీటింగ్, రకరకాల కేసుల్లో భారతదేశంలో ఉన్న అన్ని చట్టాల ప్రకారం ఇతన్ని శిక్షించండి అని చెప్పి 11 కేసులు సిబిఐ, 5 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్షీట్లు వేసి మనీ లాండరింగ్కి పాల్పడినాడు, అవినీతికి పాల్పడినాడు, ఇవి అవినీతి చేయటానికి కుట్ర పన్నినాడు. తన తండ్రి ముఖ్యమంత్రిత్వాన్ని అడ్డుపెట్టుకొని బెదిరించి అదరించి సంపాదించినాడు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు ఇతనికి హైదరాబాద్లో సొంత ఇల్లు కూడా లేదు. వీళ్ళ నాన్న ముఖ్యమంత్రి కాకముందు 1000 గజాల ప్రభుత్వ స్థలం వీళ్ళ నాన్నగారి పేరు మీద, అంటే స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారి పేరు మీద ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి, మొన్నటి వరకు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర్ రెడ్డి గారు ఒక లేఖ వ్రాసినారు. ఏమని? అయ్యా చంద్రబాబు నాయుడు గారు, 1000 గజాల ప్రభుత్వ స్థలం నా పేరు మీద ఉన్నది. దయచేసి తక్కువ ధరకు, ఇది వినాలమ్మా, వింటే మనం జగన్మోహన్ రెడ్డి గారి భాగవతం పూర్తిగా అర్థమవుద్ది. అతని మీద ఇంకా కాస్తో కూస్తో ఆశయ పెట్టుకున్న వారికి అతని అవినీతి భాగవతం సుస్పష్టంగా తెలుస్తుంది. కనుక 1000 గజాల స్థలం, ప్రభుత్వ స్థలం నా పేరు మీద ఉన్నది. తక్కువ ధరకు ఆ 1000 గజాల స్థలము నాకు ఇస్తే చిన్న ఇల్లు హైదరాబాద్లో కట్టుకుంటాను, ఒక ఇంటి వాడినవుతానని రాజశేఖర్ రెడ్డి గారు ఒక లేఖ వ్రాసినారు ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆ లేఖ వ్రాసిన తర్వాత చంద్రబాబు గారు ఆలోచించారు, ఎంక్వైరీ చేయించారు. ఈ నిజమేనా రాజశేఖర్ రెడ్డి గారి అభ్యర్థన? నిజమేనా అతనికి హైదరాబాద్లో ఉండటానికి స్థలం కూడా లేదా? నిజమేనా హైదరాబాద్లో అతనికి సొంత ఇల్లు కూడా లేదా? నిజమేనా ఇంతటి కడు పేదరికాన్ని అనుభవిస్తున్నాడా అని ఆయన ఎంక్వైరీ చేస్తే అంతా నిజమని తేలింది. తేలే లోపల ప్రజలందరూ కూడా తీర్పు తద్భిన్నంగా ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కోట్లకు పరుగులెత్తారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల దేశాధ్యక్షుడు నివసించే వైట్ హౌస్ శ్వేత సౌధాన్ని మించిన బంగళో 29 ఎకరాల్లో బెంగళూరులో. నువ్వు చూసావన్నా? కళ్యాణదుర్గం దగ్గర బెంగళూరులో ఆయన బంగ్లా చూసావా? నువ్వు వెళ్ళలా కదా? నేను 2 సార్లు వెళ్ళి ఆ బంగ్లా మీరు చూసారా అన్న? 34 ఏకర్స్లో ఆ బంగ్లా లోపలికి వెళ్ళావా? 34 ఎకరాల్లో అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు నివసించే శ్వేత సౌధాన్ని మించిన బంగ్లా కొట్టినాడు. 6 హెలికాప్టర్లు ఆ ఇంటిలో దిగే అవకాశం ఉంది. 8 లిఫ్ట్లు ఉంటాయి ఇంట్లో. 6 ఎస్కలేటర్స్ ఉంటాయి. ఎస్కలేటర్ అంటే కాలట్లా పెడితే అదే తీసుకెళ్ళిపోద్ది. ఎయిర్పోర్ట్లో ఉంటాయి. అంతటి ఇల్లు కట్టినాడు. నేను అడుగుతున్నా ఈ రోజున మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వేర్ కుడ్ యూ గెట్ దట్ అమౌంట్? సంవత్సరం క్రితం మీ నాన్నేమో రూపాయి లేదు, ప్రభుత్వ స్థలాన్ని నాకు దఖలు చేయండి, తక్కువ ధరకు అమ్మండి, ఒక ఇంటి వాడిని అవుతాను, ఇల్లు కట్టుకుంటానని మీ నాన్న లేఖ వ్రాస్తే సంవత్సరం తిరక్క ముందే ఫ్యాన్లే ఇంత బంగ్లా కట్టాను. నేను చేతి పైకెత్తితే ఫ్యాన్ భయం నాకు. ఎక్కడ తగులుద్దామని నాకు వెంట పడుతూ ఉంటుంది ఫ్యాను. నా చేతికి తగులుద్దామని భయం. వాళ్ళు ఎంతెంత ఉంటారు కాబట్టి తగలదు. నేను 6 అడుగులు ఉంటారు కానీ తగిలే ప్రమాదం ఉంది. నీకు ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. సమాధానం చెప్పలా. హైదరాబాద్లో లోటస్ పాండ్లో 64 రూములతో ఇల్లు కట్టినావు. ఎక్కడిది? వేర్ కుడ్ యూ గెట్ దట్ అమౌంట్? కాయ కష్టం చేసావా? ఏమన్నా పరిశ్రమ నడిపావా? ఏమన్నా కాంట్రాక్ట్ పనులు చేసావా? కష్టపడి ఇటుక పేర్చావా? ఎక్కడిది నీకు? కడపలో బంగ్లా, పులివెందల్లో బంగ్లా, వేలాది కోట్ల రూపాయలు. నిన్ను మించిన ఆస్తిపరుడైన రాజకీయ నాయకులు ఎవరున్నారా భారతదేశంలో? మరి 2004 ముందు మీ నాన్న ముఖ్యమంత్రి కాకముందు నీ ఆస్తి ఎంత? నువ్వు కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత? 2,30,000 రూపాయలు 2004లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వ్యక్తి 2 సంవత్సరాలు దాటేటప్పటికి 70 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ట్యాక్స్ కడతారండి? ఈజ్ ఇట్ పాసిబుల్? భారతదేశంలోని ఆర్థిక శాస్త్రవేత్తలందరూ కూడా ముక్కు మీద వేలేసుకున్నారమ్మా. అటువంటి అవినీతి ఘనాపాటి ఇప్పుడు మీరు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తితో పోరాడటం, నైతిక విలువైన వ్యక్తితో పోరాటం పెద్ద కష్టం కాదు. మంచి చెడు తెలిసిన వారితో పోరాటం చేయటం పెద్ద కష్టం కాదు. ఉచ్చ నీచాలు తెలిసిన వారితో పోరాటం చేయటం పెద్ద కష్టం కాదు. మంచి చెడు, మహిళలకు ఇవ్వాల్సిన గౌరవం, వృద్ధులకు ఇవ్వాల్సిన గౌరవం, పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం, పిల్లలకే చూపించవలసిన ప్రేమ, వీటన్నిటి తెలిసిన వ్యక్తితో పోరాటం చేయటం అట్టే కష్టం కాదు. కానీ ఈనాడు ఇతను మూర్ఖత్వం మూర్తి భవించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. మనిషి శరీరం అంతా కూడా ఈర్ష్య, ద్వేషం, పగ, కక్షలతో కూడుకున్న వ్యక్తి. అతనితో పోరాటం చేయటం అంత ఈజీ కాదు అని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. లేకపోతే ఎప్పుడన్నా ఉందండి ఇటోనన్నా? ఎప్పుడన్నా ఉందా ఇటువంటిది? మీరు పోరాటం చేస్తున్నారు. మా అమరావతి అని చెప్పి మా దగ్గర భూములు తీసుకున్నారు. దెర్ వాజ్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ ది గవర్నమెంట్ అండ్ రైట్స్. ఈ విషయాన్ని మర్చిపోయినారు జగన్మోహన్ రెడ్డి గారు. దెర్ వాజ్ ఎ కాంట్రాక్ట్ బిట్వీన్ రైట్ అండ్ ది గవర్నమెంట్. అవును కదమ్మా? మీ మధ్య ఒప్పందం కదా జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం ఇచ్చారు. హౌ కెన్ యూ బిట్రే దిస్ కాంట్రాక్ట్? ఈ కాంట్రాక్ట్ని ఎలా కాదంటారు? ఏ కోర్టు కాదంటుంది? అమరావతిని ఎవరు తరలించగలరు? ఈ రైతును అడగకుండా, ఈ రైతు ఒప్పుకోకుండా, ఈ రైతు ఎస్ అనకుండా నువ్వు చెయ్యొద్దు. అన్నపూర్ణమ్మ గారు మీ పేరుమా? మీరు చెయ్యెత్తకుండా మీ దగ్గర నుంచి అమరావతిని తీసుకెళ్లే శక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. చనిపోయిన వాళ్ళ అయ్యకు కానీ ఆ అయ్యకు కానీ లేదని చెప్పి కూడా మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తున్నా. బీ బ్రేవ్, ధైర్యంగా ఉండండి. రాత్రంతా మీరు వర్షంలో ఉన్నారు, గొడుగులు పెట్టుకొని ఉన్నారు, అక్కడ రోడ్డు మీద ఎండకు ఉన్నారు, చలికి ఉన్నారు. మీరందరూ కూడా మీ కుటుంబ గౌరవాలు, మీరు పెరిగిన స్థితిగతులు అన్నీ పక్కన పెట్టి మీ ముందు ఒకటే కనపడుతున్నది. మీ లక్ష్యం
5 కోట్ల భారతీయుల హృదయ స్పందన. మీ లక్ష్యం 5 కోట్ల తెలుగువారి ఆత్మ ఘోష. మీ లక్ష్యం 5 కోట్ల మందికి ఈ అమరావతి రాజధానిగా ఉండవలసిందనేది మీ లక్ష్యం. మీ కఠోర దీక్ష మీది. మీ కఠోర దీక్ష ముందు, మీ సంకల్పం ముందు ఇటువంటి కోతి గంతులు, కుప్పి గంతులు మిమ్మల్ని ఏమి చేయలేమని చెప్పి కూడా నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున వర్లరామయ్య అనే ఒక సామాన్యుణ్ణి మీకు తెలియజేస్తున్నానని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఒక ఆమె నాకు ఫోన్ చేసింది, అయ్యా మీరు రారేమి మాకు మద్దతు తెలుపమనండి. అమ్మా మేము మద్దతు తెలిపేది ఏంటమ్మా, మా చంద్రబాబు నాయుడు గారి మానస పుత్రిక ఈ అమరావతి. తెలుగుదేశం పార్టీ మానస పుత్రిక ఈ అమరావతి. 75 ఏళ్ల వయసులో ఎక్కడో అనంతపురంలో కళ్యాణదుర్గంలో ఉండే మా అన్న ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఇది మా బిడ్డ అమరావతి. మేము పెంచిన బిడ్డ, మేము కలలు కన్న బిడ్డ. ఈ బిడ్డ ఎలా ఉందో ఈ బిడ్డని కాపాడటంలో ఇంతమంది కష్టపడుతున్నారు. మహిళా సోదరమణులందరూ కూడా ఇంతమంది రైతులు కష్టపడుతున్నారు. వీళ్ళందరినీ కూడా చూచి పలకరించి సంఘీభావం చెప్పాలని వీళ్ళందరూ కూడా అనంతపురం జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు. వాళ్ళకు కూడా మీరు చప్పట్లు జేజేలు పలకండి అని చెప్పి కూడా మహాత్మా గాంధీ గారి భార్య పేరేంటి? వైసీపీ కాకుండా ఆ ఉద్యమాన్ని అణిచే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ చర్యల్ని మనం ఖండించాలి. ఆగదు ఆగదు ఆగదురా అమరావతికై పోరాటం, ఇక సాగదు సాగదు సాగదురా నకిలీ ఉద్యమ పోరాటం. 300 రోజులు పైగా రగులుతోంది ఉద్యమ గాలి. రాత్రి నుంచి కూడా పోలీస్ వారితో మాట్లాడుతూ ఉన్నాం. మీరు లేకుండా మేము ఏదైనా పని చేసామా? మీరు చివరిలో వచ్చి అడుగు పెట్టొద్దంటే అడుగు పెట్టుకొని ఉంటున్నాం. ఏదైనా చేసామండి మీరు వచ్చి గడ్డి కొట్టి అమ్మన్నా కూడా ఆపేమేము అక్కడ. మీరు ఒక్కొక్కరు 30 మంది ఉంటున్నారు, మీ 60 మందిని దాటుకొని వచ్చి పట్టారు. మీ ఎదుర్కొలు మీ డబ్బు దాటిన వాళ్ళకి లేదు, వాళ్ళు వచ్చి మా పెద్ద పెట్టండి. ప్రభుత్వమే మోసం చేస్తే ప్రభుత్వం
ఇప్పుడు గౌరవ వచ్చినాడు సాటి అయిపోయి ఉండే 300 రోజులు శిబిరం దగ్గర రావడం జిల్లా అల్లాడిపోతుంటే ఎదురుగా ఫోటో పెట్టి మలాభిషేకం చేసి మళ్ళీ మా మీద పారేసుకుని వచ్చాడు. నేను చెబుతా అబ్బాయి ఎవరనేది కూడా అందుకనే నేను ఇలా అసలు దారి వదిలిపెట్టేవాళ్ళం 300 రోజుల నుంచి పిల్ల జల్లం అల్లాడిపోతుంటే ఎదురుగా నాయకులను వచ్చి ప్రజం పెట్టి వాళ్ళు ఎవరేదా వాళ్ళు రైతులు పొలం ఉన్నాడు పొలం లేనాడే బతుకున్నాడు పొలం ఉంటాడు ఏదో పని చేస్తాను అది లేదు ఇది మూల మీద దారి ఉంటే కూర్చోండి మీరు అక్కడ పెద్దగా అడ్డం కదా కష్టపడి మేము అమరావతిని సాధించుకునే వరకు ఇదే కాదు ఇంకా ఏ దానికైనా కానీ సిద్ధంగా ఉన్నాం. ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా కానీ వాళ్ళు ఏమన్నారంటే మేము చంద్రబాబు గారిని చూసి గారు వైజాగ్ వస్తే రెడ్ కార్పెట్ పరిచి లోపలికి తీసుకెళ్తాం. మేమే కాదండి, అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా. ఎందుకంటే హుదూదు టైంలో ఆయన చేసిన సర్వీస్ అలాంటిది. అలాంటి సర్వీస్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ ప్రజలందరూ వస్తారేమోనని భయపడి ఈ 3 రాజధానులు కావాలి అనుకునే ఒక గ్రూప్ని క్రియేట్ చేసి ఎయిర్పోర్ట్కి పంపించి అన్నరాని మాటలు, మహిళలను కూడా మేము కూడా వినడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో అనరాని మాటలు మాట్లాడే పరిస్థితి కూడా ఈరోజు కనిపించింది. అలాంటి వాళ్ళని కూడా ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ కూడా మేము ఒకటే చెప్తున్నాం, అలాంటి తాటాకు చెప్పులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. వాళ్ళందరూ మాటలు మాట్లాడతారంతే, మనల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మీరు ఎక్కడ కూడా తొనకకుండా బెనకకుండా మనది ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీరందరూ కూడా సమాయత్తం కావాల్సిందిగా మీ అందరినీ కోరుకుంటూ, మీరు ధైర్యంగా ఉండాలని మరొకసారి చెప్తూ, మీ పోరాటానికి సంఘీభావంగా మేము ఉన్నామని మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి.